16 సార్లు రాసులు మారనున్న బుధుడు ఈ 3 రాసుల జీవితంలో భారీ మార్పులు. గ్రహాల రారాజు సూర్యుడు అయితే రాకుమారుడు బుధుడు. కొత్త సంవత్సరం బుధుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 16 సార్లు రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు. చంద్రుని తర్వాత ఉండే అతి చిన్న, వేగంగా కదిలే గ్రహం. ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహాల మార్పు ప్రభావం ఉంటుంది. ఒకరికి మంచి ఫలితాలు ఇస్తే మరొకరికి అశుభం జరగవచ్చు. బుధుడు సంచారం 12 రాశి చక్రాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ గ్రహం మిథునం, కన్యా రాశికి అధిపతిగా ఉంటాడు. బుధుడు కమ్యూనికేషన్స్, మేధస్సు, తెలివితేటలు, విద్య, వాణిజ్యం వంటి వాటికి ప్రతీకగా చెప్తారు. కొత్త ఏడాది బుధుడు 16 సార్లు రాశులు మారబోతున్నాడు. జనవరి 7న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఫిబ్రవరి 1న మకర రాశికి వెళతాడు. మళ్లీ ఫిబ్రవరి 20న కుంభరాశిలోకి మారతాడు. 16 సార్లు రాశులు మారుతున్న బుధుడు మార్చి 7న మీన రాశిలోకి, 26న మేష రాశిలోకి వెళ్లనున్నాడు. రాశి చక్రం గుర్తులో మార్పు లేకుండా బుధుడు ఏప్రిల్ 2న తిరోగమనం చెందుతారు. ఏప్రిల్ 9 మీనంలోకి మారుతుంది. మళ్లీ ఏప్రిల్ 25న పురోగమనం చెందుతుంది. మే 10 మేష రాశిలోకి, మే 31న వృషభ రాశికి, జూన్ 14 మిథున రాశి, జూన్ 29 కర్కాటక రాశిలోకి వెళ్తుంది. జూలై 19న బుధుడు సింహరాశిలోకి వెళతాడు. ఆగస్టు 5న తిరోగమన దిశలో పయనిస్తాడు. ఆగస్టు 29న మళ్లీ ప్రగతిశీలంగా మారుతుంది. ఆగస్టు 22కి కర్కాటక రాశికి వెళ్తుంది. సెప్టెంబర్ 4న సింహరాశిలోకి వెళ్లగా 23న కన్యారాశిలోకి వస్తాడు. అక్టోబర్ 10న తులారాశిలోకి, 29న వృశ్చిక రాశికి మారనున్నాడు. నవంబర్ 26న మళ్లీ తిరోగమన దిశలో పయనిస్తాడు. డిసెంబర్ 16 నుంచి మళ్లీ ఇదే దిశగా కదలడం ప్రారంభిస్తాడు. బుధుడు తన స్థానాన్ని మార్చుకుంటూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ 3 రాశుల వారి జీవితంలో పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కన్యరాశి బుధుడు కన్యా రాశికి అధిపతి. ఏడాది పొడవునా అనేక రాశులలోకి సంచరిస్తాడు. కాని కన్యరాశి వారి మీద బుధుడి కనికరం ఎప్పుడూ శుభప్రదంగా ఉంటుంది. బుధ సంచారం వల్ల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి బుధుడు సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. సంపద పెరుగుతుంది. లాభాలు గడిస్తారు. బుధుడు అనుగ్రహంలో పనులు ఆకస్మికంగా ప్రారంభం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది. మకరం ఈ రాశివారి మీద బుధుడు అనుగ్రహం శుభప్రదంగానే ఉండబోతుంది. ఉద్యోగంలో పురోభివృద్ధి సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి సాధిస్తారు.